నమస్తే మిత్రులారా, వీడియో స్కిప్ చేయకండి, పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. ఒక మంత్రి గారు కొన్ని సంవత్సరాల నుంచి ఏడు నగరం ములుగు శాసించే రాణి రుద్రమాదేవి లాంటి మన సీతక్క గారి యొక్క వీడియోని చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటారా, ఈరోజు దాని నటనం స్టార్ యువశేఖర్ కొడంగల్ ఎట్లనో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ములుగులో కూడా దాని నటనం స్టార్ సీతక్క గారని ఈ వీడియోలో తెలుపుకోతున్నాను. గతంలో వీడియో, ఇయాల్టి వీడియో ఒక్కసారి చూద్దాం, మళ్ళీ మిస్ చేయకండి. చెప్తూనే ఉన్నాము మాకు ఒక హెలికాప్టర్ ప్రకటించి ఇవ్వండి అని. ఇప్పటి వరకు కూడా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పడుతున్నారు. నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరాలకి 30,000 రూపాయలు ఇవ్వాలన్నది నా డిమాండ్. ఇప్పుడు ఏంటంటే హెలికాప్టర్లు కిరాకు పోయినాయి. రేవంత్ రెడ్డి కొన్ని కిరాయిలకు పంపిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని వాడుకుంటాడు. వ్యవహారం ఏంటంటే సీతక్క గారు హెలికాప్టర్లు పంపించాలి, ఎన్ని ప్రాణాలు పోయాయో అనుకుంటే ఏడ్చిళ్ళు. సరే, ఆమె యొక్క బాధ దుర్భాంతికి గురైనందుకు నేను కూడా ఆమెను అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళకి హెలికాప్టర్లు పంపలే. మరి ఈ ప్రభుత్వంలో మన సీతక్క గారు పిసిసి చీఫ్గా అధ్యక్షురాలుగా ఉండి, ములుగుకి మంత్రిగా ఉండి, ఏమైనా అభివృద్ధి పక్కన పెట్టు, సరే వచ్చి 9 నెలలు అవుతుంది, అది పక్కన పెట్టు. హెలికాప్టర్ కూడా లేదు అక్క, నీకు హెలికాప్టర్ కూడా ఇవ్వాలి రేవంత్ రెడ్డి. సరే, అప్పుడు మాట్లాడావు, ఇప్పుడు చూద్దాను, ఇప్పుడు వదిలేదేలే. మరి అప్పుడు అట్లా మాట్లాడితే మరి సీతక్క కటాక్షపూర్ దగ్గర ఏముంది నేను అడుగుతా ఉన్నా. సీతక్క కటాక్షపూర్ దగ్గర ఏమున్నది? ఆ వాగులు నడుచుకుంటే నీకేమొస్తుంది? రోడ్ల మీద నడుస్తావు. ఆ ప్రాజెక్ట్ నగర్ దగ్గర పోకపోయినావు, ఆ చుట్టుపక్కల ఉన్న మేడాల పక్కన పోకపోయినావు, గోదావరి దగ్గర రొయ్యూరికి పోయినావు, అక్కడ దగ్గర భూటాన్ చెరువు దగ్గర భూటాన్ వాగు దగ్గర ప్రజల యొక్క నీళ్లు మొత్తం వాళ్ళ కుటుంబాలకు వస్తూ ఉంటే ఆడికెందుకు పోలేదు? చుట్టుపక్కల ఇన్ని గ్రామాలు పెట్టుకొని గోదావరి పక్కన కట్టలు లేకుండా ఇల్లు కొట్టుకోపోకుండా ప్రాణాలు పోతా ఉంటే మా సీతక్క మాత్రము కటక్షపూర్ల బ్రిడ్జ్ మీద నడుస్తూ ఉంది. చూడండి ఆ వీడియో ఒకసారిగా. ఆడ పొడ దిగుతూనే ఉన్నాడు, ఏం కాదు అంటూనే ఉన్నారు. ఇక్కడ ఏంటయ్యా ఇది కటాక్షపూరు డామర్ రోడ్, ఎందుకు ఇంత డామర్ రోడ్? దాని మీద నడుచుకుంటా వచ్చి దీన్ని అనరా ప్రజలారా, దీన్ని అనరా రీల్స్ ఇస్తారని ఎందుకంటున్నారు తెలుసా సీతక్క? ఇలాంటి చూసే. మరి మీరు మంత్రి కదా, మీరు తలుచుకుంటే కరగట్టబోయలేరా? 3 సంవత్సరాలుగా 3 దఫాలుగా ఎమ్మెల్యే గెలిచినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వము, టీడీపీ ప్రభుత్వము మిమ్మల్ని తొక్కింది అనుకుందాం. ఈరోజు నీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది కదా, మరి సమ్మర్ నుంచి మొత్తుకుంటూనే ఉన్నావు కదా. ఆడ కరకట్ట కట్టాలి, కరకట్ట కడితే గోదావరి నీళ్ళు లోపలికి రాకుండా ప్రజలు సురక్షితంగా బతుకుతారని నీకు తెలుసు కదా. మరి ఎందుకు కరకట్ట నిర్మించలేదు? ప్రజలు చనిపోయి ఒక్కొక్కరు తాడు మీద చెట్ల మీ కొమ్మల మధ్యలో ఇరుక్కొని చనిపోతా ఉన్నారు. అదే సీతక్క నియోజకవర్గం చుట్టుపక్కల. మరి దాని గురించి సీతక్క చూపెట్టదు. ఇంకొకటి చూపెడతా అంటే ఇలా వదిలేదే లేదు. ఇక చూడండి, మన మేడం గారు రోడ్డు బాగానే ఉంది, సరే అంతో కొంత కొట్టుకోపోయింది. ఇక్కడ చెట్లు బాగానే ఉన్నాయి. మరి ఫోటో దిగుతుందో, మరి ఫోటో దిగుతుందని అనుకున్నదో అక్క, లేకుంటే ఎప్పుడు ఫోటోనే దిగను అనుకున్నదో? మరి ఇన్స్టాలో పోస్ట్ పెట్టడానికి ఏమైనా లేవనుకో, పోస్టులు ఇట్లా లేవేమో, దానికోసం దిగుంటారా పిల్లలారా? మీరే చెప్పండి. ఇక చూద్దాం ఒకసారి. ఎట్లా అంటే ఒక్కసారి చూసినాక మాట్లాడదు. ఓకే, దట్ ఈజ్ యూ, ఐ నో. అయితే ఇక్కడ మేడం గారు దిగిళ్ళు పరిశీలించులు బాగానే ఉంది. ప్రజలారా గీడ చూడండి, ఇది మనం. అయితే నేనేమంటానంటే ఇక్కడ ద వరల్డ్ బిగ్గెస్ట్ నటన స్టార్ మన సీతక్క గారిని ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇక్కడ నవ్వే సిచ్యువేషన్ అండి. మేడం గారేమో ప్రతిపక్షం పార్టీలో ఉన్నప్పుడు, ఆమె గెలిచినప్పుడు ఇక ఆమె రోడ్ల మీద పరిగెత్తుడు, వాగుల్లో పోయి ఫోటోలు దిగుడు, ప్రజలకు గుండు కొట్టుడు అన్నీ బాగానే చేసింది మేడం గారు. మరి ఈ రోజు వచ్చేసి ఆడ ఫోటోలు ఆ విధంగా క్యాప్చర్ చేస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? నటన స్టార్ అనిపించదా? మీరే చెప్పండి మిత్రులారా, నటన స్టార్ అని అనిపించరా? అయితే గతంలో ఉన్నప్పుడు
కేసీఆర్ కేటీఆర్ అనుకుంటే మొత్తుకుంది మా మేడం గారు, మా అక్క సీతక్క గారు. ఈరోజు అదే ములుగు ప్రజలకి, అదే ఇక్కడ చుట్టుపక్కల ఏటనగరం ప్రజలకి, కమలాపూర్ ప్రజలకి, ప్రాజెక్ట్ నగర్ ప్రజలకి, మేడారం ప్రజలకి, చుట్టుపక్కల పస్రా, తాడువాయి, గోవింద్రాపేట, అక్కడ దగ్గరలో ఉన్న రొయ్యూరు కావచ్చు, బూటారం కావచ్చు, చాలా ఉన్నాయి. అలాంటి ప్రదేశాల్లో మా మేడం గారు వెళ్ళి పరామర్శిస్తలేరు. ఇప్పుడు మంత్రి అయ్యారు కదా, పదవి పెద్దది, మరి వెళ్తే చిన్న చూపు అవుతుంది. నేను అక్కడికి వెళ్ళి పరిశీలిస్తే, కొన్ని గ్రామాలు పరిశీలిస్తే, మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశారు చూడండి. కొన్ని గ్రామాలు పరిశీలిస్తే మేడం గారు అక్కడ అభివృద్ధి అస్సలు చేయలేదు, ఒక్క% కూడా చేయలేదు. అభివృద్ధి చేయాలంటే నేను కాంగ్రెస్లోనే ఉంటా, బీఆర్ఎస్లో రాను, గీది కాదు కదా. నేనే అక్కడ మంత్రినో ఎమ్మెల్యే అయ్యి ఉంటే, నేను కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఉంటే, నేను మాత్రం ఆ తక్షణమే వేరే పార్టీలోకి వెళ్ళిపోయేటోని, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయేటోని. ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమ పథకాల కోసం నేను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయేటోని. 2 దఫాలుగా ఎమ్మెల్యే గెలిచినప్పటికీ అక్కడ ఉన్న ములుగు జిల్లాని అభివృద్ధి చేసి తీర్చిదిద్ది కొట్లాడి డబుల్ బెడ్రూమ్లు తీసుకొచ్చి కరకట కట్టించేటోని. కానీ సీతక్క ఎందుకు చేయలేదు? స్వల్ప రాజకీయాలు చెప్తా ఉన్నా. మేడం గారు ద నటుడు స్టార్, రీల్స్ స్టార్ అన్నది నిజం, నేను చెప్తా ఉన్నది కాదు. తెలంగాణ యావత్ రాష్ట్రం ఈరోజు మీ కళ్ళకు కట్టినట్టుగా నేను చూపిస్తా ఉన్నా, సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. దయచేసి ప్రజలారా, ఇకనైనా మేలుకోండి. ములుగు ప్రజలారా, అక్కడ చాలా అమాయక ప్రజలు ఉన్నారు. చైతన్యవంతులు ఎవరైనా ఉంటే మీరు చైతన్యం చేయండి, ప్రజలు చైతన్యవంతులుగా దిద్దండి. అంతేగాని ఇలాంటి ప్రజల కోసం పనిచేయని నాయకుల్ని గెలిపియకండి. మీకు దయచేసి చెప్తున్నా, ప్రాణాల ప్రజలతోటి ఆడుకోకండి. సీతక్క గారు, మీరు దయచేసి అక్కడ పేద ప్రజల యొక్క ఓట్లతోటి ఓట్లు వేయించుకొని గెలిచి మీరు దయచేసి ఇక్కడ ప్రజల్ని ఆదుకోవాలి. గిరిజన ప్రజలకు తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఇప్పుడు ఈ టైంలో. అలాంటి టైంలో మీరు వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళని రక్షించుకోవాలి. వారిని ఏదైతే ఓట్లకు 500, 1000 రూపాయలు ఇచ్చారో ఈరోజు వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి మీరు ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా చేతులు జోడించి ఆర్జీ టీవీ తరఫున నేను వేడుకుంటా ఉన్నా. ములుగు ప్రజలు అమాయకమైన ప్రజలని చైతన్యవంతం చేయండి. వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు, ఇంకేమైనా ఉంటే పథకాలు అందేలాగా చూడాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీ ములుగులో ఇంకేమైనా సమస్యలు ఉంటే ఆర్జీ టీవీ మీడియాకు సంప్రదించండి. ఎనీ టైం, వర్షంలో కానీ, ఎండాకాలంలో కానీ, చలికాలంలో కానీ నేను అక్కడికి వచ్చి మీ వీడియోని పూర్తి స్థాయిలో మీ సమస్యని వీడియో రూపంలో 10 మందికి చూపెట్టడానికి, మీ సమస్య పరిష్కారం అవడానికి నేను ప్రయత్నం చేస్తానని మనస్ఫూర్తిగా మీకు చెప్తా ఉన్నా.